తన దాకా వస్తే కాంతయ్య కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు. వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయపడుకుంటూ కాలం గడిపేవారు. వారి స్నేహం, కలుపుగోలుతనం మొత్తం గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్లు తిట్టుకుంటూ జుట్టు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చూడవచ్చిన వారందరూ ఆ కలహానికి కారణం తెలుసుకునేందుకు, ఇద్దరిని శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎవరిని శాంతపరచాలన్నా, ఎవరెన్ని మంచి మాటలు పలికినా కాంతయ్య కోటయ్య తిట్టుకోవడం మానలేదు. చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో బారెడు తెల్లగడ్డంతో, ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి ఆకారం, ముఖ వచ్చస్సు చూచేసరికి కాంతయ్య కోటయ్య కాళ్ళ వెళ్ళ పడ్డారు. ప్రశాంతంగా కరుణపూర్వకమైన నేత్రాలతో తమ వైపు చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు. ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరినీ మాట్లాడవద్దని చేత్తో ఆజ్ఞాపించాడు. తరువాత కాంతయ్య కోటయ్యలకే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు. మనుషులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం. కొట్టుకునే వరకు, తిట్టుకునే వరకు పోవటం అంటే ఘోరాతి ఘోరం. కలహ కారణం ఏదో నాకెవ్వరూ చెప్పనవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనపరచడం కూడా మానవ లక్షణం కాదు. కాంతయ్య కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులే విన్నారు. 4-5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి. ఇంతలో ఓ యువకుడు జనంలోంచి వచ్చి ఆ వృద్ధుని సమీపించి, అయ్యా, ఏ పరిస్థితుల్లోనూ కూడా కోపం పొందకుండా ఉండటం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు అన్నాడు. వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లని పొడుగాటి గడ్డాన్ని దువ్వుతూ, ఎందుకు సాధ్యం కాదు? నా విషయమే చెప్తున్నాను. ఎవరు ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు. మానవులే కాదు, ఆఖరికి దేవతలు, రాక్షసులైనా సరే అన్నాడు. అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్లారు. యువకుడు వృద్ధుడిని సమీపించి, తాతగారు అన్నాడు. ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి వెదవా, నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి సుంటా, నీ డొక్క చీలుస్తా ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు. యువకుడు నవ్వి, ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అన్నాడు. వృద్ధుడు తల వంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. చూచారా, ఇన్ని నీతులు చెప్పిన ఆ మహానుభావుడు కూడా తన దాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడు. నిజంగానే కోపం అన్ని వేళలా మంచిది కాదు. అది మన బంధాలని తెగవేస్తుంది. కానీ కోపం చూపించాల్సిన సమయంలో కూడా శాంతంగా ఉండటం కూడా మంచిది కాదు. కాబట్టి కోపం ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు చూపించొద్దు అన్న విషయం కూడా మనకు తెలియాలి. ఆ సందర్భాన్ని బట్టి మనం వ్యవహరించాలి. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.